జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ప్రతి భారతీయుడు కూడా, ప్రతి ఒక్కరు కూడా గర్వించే రక్షణ రంగానికి సంబంధించిన ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొచ్చిన న్యూస్ మాత్రం చాలా 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 బాగుండాలి. ఇంకా అసలు విషయానికి వస్తా. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, యుద్ధ విమానాలకు కానీ, యుద్ధ నౌకలకు కానీ, లేకపోతే సబ్మెరైన్లు అంటారు కదా, వాటికి కానీ, యుద్ధ ట్యాంకులకు కానీ కీలకమైనటి ఏందయ్యా అంటే వాటి ఇంజన్లు. ఈ ఇంజన్ టెక్నాలజీ అంత సంక్లిష్టమైందనమాట. ఈ ఇంజన్లు తయారు చేసే దేశాలు ఈ భూప్రపంచంలో గుప్పెడు, అంటే కేవలం కొన్ని దేశాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా అసలు విషయానికి వస్తే, మనం ఇప్పుడు ఈ యుద్ధ విమానాల గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి మనం ఈ యుద్ధ విమానాల ఇంజన్ల గురించి మాట్లాడుకుందాం. అత్యాధునికమైనటువంటి ఈ యుద్ధ విమానాల ఇంజన్లను ఈ భూప్రపంచంలో కేవలం 4 దేశాలు మాత్రమే తయారు చేయగలుగుతాయి. అవి ఏంటయ్యా అంటే అమెరికా, రష్యా, ఫ్రాన్సు, బ్రిటన్, ఈ 4 దేశాలు చేయగలుగుతాయన్నమాట. చివరికి చైనా దగ్గర కూడా సరైన ఇంజన్ టెక్నాలజీ లేదు. ఈ ఇంజన్ టెక్నాలజీ కోసం చైనా ఏంటంటే నానా అడ్డమైన పనులని కూడా చేస్తుంది. ఇంతకు ఎట్టాటి అంటే ఇతర దేశాల నుంచి టెక్నాలజీని దొంగతనం చేయడం వంటి పనులు చేస్తుంది. వీళ్ళ బతుకు మనకు తెలియదా? చైనా వాళ్ళు ఎట్టాటోళ్ళ, ఇంకోళ్ళు ఎట్టాటిగా ఎట్టాటి చేస్తారు? ఆలోచించండి మీరు కూడా ఒకసారి. ఇప్పుడు మన భారత కనుక ఈ యుద్ధ విమానాల ఇంజన్లు కనుక తయారు చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆలోచన ఎట్లున్నది? అదిరిపోవడంలే. అంటే ప్రపంచంలోనే 4 దేశాలు మాత్రమే ఈ ఇంజన్లు తయారు చేస్తాయి, ఈ యుద్ధ విమానాల ఇంజన్లు తయారు చేస్తాయి. అట్లాంటిది మనం కూడా ఆ స్థాయిలో, ఆ స్థానంలో మనం నిలబడబోతున్నామంటే అది ఎంత గర్వించదగ్గ విషయం. అది ఇప్పుడు మన కళ అయితే నెరవేరబోతుంది. మన దేశంలో మొత్తంగా 259 సుఖోయ్ 30 అనే యుద్ధ విమానాలు అయితే ఉన్నాయి. ఇవి 4th జనరేషన్ యుద్ధ విమానాలు. అయితే వీటిని అత్యాధునీకరించి ఈ సుఖోయ్ 30 యుద్ధ విమానాలను సూపర్ సుఖోయ్లుగా మార్చాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఒక నిర్ణయం ఒకటి తీసుకునేది. ఇందుకోసం ఏంటంటే మన మోడీ ప్రభుత్వం ఏకంగా 60,000 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నమాట. ఇక మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా యుద్ధ విమానాలను ఆధునీకరించాలంటే ముందుగా వాటి ఇంజన్లు అయితే ఆధునీకరించాలన్నమాట. అంటే అత్యాధునికమైన ఇంజన్లను తయారు చేయాలి. ఇప్పుడు భారత్ సరిగ్గా అదే పని చేస్తుంది. మన ఈ సుఖోయ్ 30 యుద్ధ విమానాలకు అత్యాధునికమైనటువంటి ఇంజన్లను ఇప్పుడు భారత్ స్వదేశీయంగా తయారు చేస్తూ ఉండడం అతి పెద్ద విషయం. అంటే రష్యన్ ఇంజనీర్ల నేతృత్వంలో మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ స్వదేశీయంగా ఈ సుఖోయ్ యుద్ధ విమానాల ఇంజన్లను తయారు చేస్తుందన్నమాట. ఇక ఈ జెట్ ఇంజన్లను ఒడిశాలోని కోరాపుట్లో తయారు చేయనున్నారు. ఈ 259 ఈ సుఖోయ్ 30 యుద్ధ విమానాల ఇంజన్ల తయారీకు అయ్యే ఖర్చు, అంటే దానికి సంబంధించిన నిధులను నిన్ననే కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసేసింది. చూడండి, అంటే రక్షణ రంగాన్ని ఓళ్ళు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏ విధంగా పరుగులు పెట్టిస్తుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఊపందుకునేది. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మన దేశంలో ఉన్న ఈ సుఖోయ్ 30 యుద్ధ విమానాలను కేంద్ర ప్రభుత్వం సూపర్ సుఖోయ్లుగా మార్చాలన్న ఒక మహాయజ్ఞాన్ని అయితే తలపెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కానెడ్ ఆరే, అంటే ఇది రాడార్ అన్నమాట. అలాగే ఏ మోర్ క్యాపబుల్ ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ సెన్సార్, దీన్ని వచ్చేసి IRST అంటారు. అలాగే ఈ న్యూ ఎలక్ట్రానిక్స్, మిషన్ కంప్యూటర్స్ మరియు ఈ మిషన్ కాంపోనెంట్స్ను తయారు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియాలో తయారు చేస్తూ ఉండడం విశేషం అనమాట. అంటే చూడండి, మనం ఇప్పుడిప్పుడే యుద్ధ విమానాల ఇంజన్లను తయారు చేసే ప్రక్రియను ప్రారంభించినాం అనమాట. 2030 నాటికి భారత్ పూర్తి స్వదేశీయంగా సరికొత్త యుద్ధ విమానాల ఇంజన్లను తయారు చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకునింది. కాగా ఈ న్యూస్ విన్న తర్వాత చైనాకైతే ఖచ్చితంగా షాక్ తగులుతుంది అనడంలో సందేహమేలా. ఎందుకంటే భారత్ అత్యంత క్లిష్టమైన ఇంజన్ టెక్నాలజీని సంపాదించడమే కాకుండా స్వదేశీయంగా 259 ఇంజన్లు తయారు చేస్తుందంటే మాటలు అయితే కాదు. పైగా ఏంటంటే అది కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ సుఖోయ్ 30 ఫైటర్లను సూపర్ సుఖోయ్లుగా మారుస్తుందంటే భారత్ ఏ స్థాయిలో అడుగులేస్తుందో చైనాకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. అంటే చైనా చేయలేని పనిని ఇప్పుడు భారత్ చేసి చూపిస్తుందన్నమాట. ఇక్కడ ఇంకో మాట చెప్తా. చాలా మంది ఏంటంటే చైనాకు భజన రైళ్ళు ఉన్నారు. అబ్బా చైనా ఎదిగిపోతుంది, చైనా డెవలప్ అయిపోతుంది, చైనా ఎట్టున్నా అని చెప్పి. ఒకసారి చూడండి, చైనాకు భారత్కు తేడాను ఎంతసేపటికి ఎదుటోడు సంఖ నాగేది కాదు. మన దేశం గొప్పతనం, మన వాళ్ళ గొప్పతనం కూడా కాస్త గుర్తించండి. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను పొందడానికి, అంటే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.